కొంటే కొంటే సూపులతో నన్నే దోసెయ్యొద్దోయ్. అట్టా నవ్వొద్దోయ్, అయ్యో అట్టా నవ్వొద్దోయ్. నీ సక్కనైన నవ్వులతో నన్నే సంపదోయ్. పిలగాడా పిలగాడా నా కలలే దోచిన సందురుడా, నువ్వు వెనకే వెనకే పడుతుంటే నేనెట్టాగేది పిల్లడా. ఇప్పుడు చేయండి. ఓకే ఓకేనా. నా చూడ రెడీ వైట్ లేయర్ రాదాక చూడండి. ఇక్కడ చూడాలి. ఓకే రెడీ. ఇక్కడ చూడండి, ఫోటో వైపు చూడండి. ఓకే చూడండి. నా తల సక్క పెట్టిన రైట్. చూడండి ఎటు చూడక రాదాక చూడండి పెట్టినా రైట్. సూపర్ స్మైల్. ఓకే రైట్. రెడీ రెడీ. ఒక్క నిమిషం ఉందా. రెడీ రెడీ. ఓకే రెడీ. నా తల సక్క పెట్టినా కాస్త. రెడీ రెడీ. ఓకే ఈ పక్క అంగళ్ళు ఉండొచ్చు తెలుసా, ఊరు గెన్ని పెట్టి దాటుకుంటాను. అక్కడ దొరుకుతుంది. మధురాక్షరయామి వాదప్పవత్పదిత్యాయ జన్మనే పాదవిద్రాయ కరుణాయ వాయవే బృహస్పతయే వీర్యావలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిసుదాసానో పంచన్వమసః కలోరకేస్మస్తమయామి కలపంచామృతస్నానం ఓం పంచామృతస్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి. ఓం ధకేశ మేచైవ గోదావరి సరస్వతి నమః శ్రీ కావేరీ జలేస్మిన్ సన్నిధిం కుర్మ శుద్ధోదకస్నానం సమర్పయామి. అదా ఆనమే సమర్పయామి. ఓం వేదసూక్త సమాయుక్తాయ ఓం బ్రహ్మా విష్ణు మహేశ్వర అవిద్వితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవీత దానేన అప్రియతాన్ కమలాపదే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేరస్థానం పురస్తాద్ ఆయుష్యముగ్రీం ప్రతిమంత్రిరుపయజ్ఞోపవీతం ఫలవస్తుదేశః మహాలక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం శ్రీఖండం చందనం నిత్యం గంధాఢ్యం మనోహరం విలేపనం శ్రేష్ఠ చందనం ప్రతిగృహ్య శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. గంధం సమర్పయామి. యాదతమ హరిద్రాజూర్ణం సమర్పయామి. సమర్పయామి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. यात्रा में नाशा करना भी है खाले के ये कैसे स्वा समर्पयामि उत्परिपूजयामि तथा अंगपूजां करिष्यामि जानुने पूजयामि सत्यसंकल्पान् गंगे पूजयामि सत्याधीशान् पूर्वं पूजयामि सत्यरूपान् मुख्यं पूजयामि सत्यदेत्यान् जगं पूजयामि सत्यवर्मान् गणं पूजयामि सत्योदरान् पूजयामि सत्यधर्मान् मार्गं पूजयामि. రాజేంద్ర ఒకసారి చూడండి ఇద్దరు సరే జంజం పట్టుకొని చూడండి. ఒక మీరు పట్టుకోండి, అన్న చేయి పట్టుకోండి చాలు. చూడగా ఒక చేయి దాకా అన్నది చూడండి. విడిపోలు పూజ చేయండి. నమః సత్య విక్రమణే సత్య పవిత్రాయ
भाई जो पूरा खिकर डाला था वो पूरा खिकर डाला स्मैचा नहीं तो ये पूरी जला दे और नहीं तो धुआं आते सोचो अभी सत्य प्रवर्तनाय सत्या विभवेन मा सत्य ज्येष्ठाय मा सत्य श्रेष्ठाय मा सत्य विक्रमणेन मा सत्य धन्विनेन मा सत्य मेधाय मा सत्याधीशाय मा सत्य कृतवे नमः सत्य रुद्राय मा सत्य ब्रह्मणेन मा सत्य आम्रदाय मा सत्य वेदांताय मा सत्य चतुरात्मने नमः मा सत्य इंद्राय सत्य शंकराय मा सत्य स्वर्गाय मा सत्य नियमाय मा सत्य वेद्याय मा सत्य वेदाय मा सत्य सुरूपाय मा सत्य मायाय मा सत्य महिमाय मा सत्य सुरानंदाय मा सत्य मायाय मा सत्य सागराय मा सत्य तपसे मा सत्य सुधारणाय मा सत्य प्रगाय मा सत्य लोकपालकाय मा सत्य स्थिताय मा सत्य विस्तारकाय मा सत्य मोहाय मा सत्य धनुर्धराय मा सत्याम्बुजाय मा सत्य वाक्याय मा सत्य गुरवे मा सत्य न्यायाय मा सत्य साक्षिणे मा सत्य अलाकराय मा सत्य स्वर्गाय मा सत्य श्रीपादाय मा सत्य गुप्त्याय मा सत्योदराय मा सत्य हृदयाय मा सत्य कमलाय मा सत्य नाळाय मा सत्य हस्ताय मा सत्य वाहवे मा सत्य मुखाय मा सत्य दिक्पाय मा सत्य दुष्टाय प्रयामि अथ महालक्ष्मी कुंकुमार्चन पूजां करिष्ये आदि महाओम सुरभ्ये महाओम परमात्मिकाय महाओम पाये महाओम शुचये महाओम स्वधाये महाओम सुराये महाओम धन्याये महाओम हिरण्ये महाओम लक्ष्मी महाओम नित्यपुत्राय महाओम दीप्ताय नमः वसुधाय नमः वसुधारण्ये नमः मलसंभवाय नमः अनुग्रहप्रदाय नमः बुद्धे नमः मनगाय नमः हरिवल्लभाय नमः अशोकाय नमः अमृताय नमः दयाय नमः करुणाय नमः ओम रमाय नमः ओम पद्ममालाधराय नमः ओम देव्ये नमः ओम पद्मकालदर्शिने नमः ओम क्या अभी चार्जिंग ना चार्जिंग ना हमारा आईफोन हीट को से चढ़ा था नहीं सही में सोलर नहीं हुआ सोलर नहीं सर समर्पयामि धूपं प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा महालक्ष्मी समेत सत्यनारायण स्वामी नमः व्रतस्थापनकाले प्रभातिके लग्नादिकं वन्दनानां बहुरी नैवेद्यामि पंचामृत नैवेद्य निवेदयामि मोदक नैवेद्य बना दिया ये वही बोले స్పూన్ ఉంది పొద్దునంటే అర్థం కాదు కాబట్టి స్పూన్ అని చెప్తాను కింది చూడండి సార్ పొద్దునంటే అర్థం కాదు ఉద్దేశంతో పూర్వారాధన సత్యనారాయణ ధ్యాన ఆవాహనాది ఉపచార పూజ విధానేన భగవాన్
సర్వాత్మక సత్యనారాయణ కంకణం కట్టేయకుండా చూడండి ఎదురు అక్కడ పెట్టు మళ్ళీ అట్లా చేయకూడదు. అక్క ఇటు చూడక్క. అక్కడ ఇక్కడ ఇక్కడ ఓకే. అక్క టెంకాయ పైన చేయి ఇలా పెట్టుక పైన ఇలా పెట్టు ఉండాలి అన్న పట్టుకోండి ఒకసారి రాదక్క పట్టుకోండి ఒక విషయం కానీ సాధారణ మనుషులు కూడా విష్ణువుకు వెళ్ళాలంటే ఏమి చేయాలి? నర సంచారం చేస్తున్నారు. భూమిలో మనుషులు నానా విధమైన కష్ట నష్టాలు పడుతుంటారు. ఆ కష్టాలు చూసి నారదుని మనసులో ఒక విధమైన ఆలోచన కలిగి మనుషులకు ఏదైనా ఉపకారం చేయాలనే ఉద్దేశంతో నేరుగా విష్ణువుకు వెళ్తాడు. విష్ణులోకంలో లక్ష్మీ వల్లభుడు నారాయణ విష్ణువు ఉంటారు కాబట్టి రాష్ట్ర నమస్కారం చేసి మహాన్ బాబా అని చెప్పి అలా స్వామికి ధ్యాన ఆవాహనాన్ని ఉపచారాలు చేసి ఉద్యాపన చేస్తే అత్యంత శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చంద్రనాథ స్వామి అత్యంత మనసు ఏ కోరిక కోరుతారో ఆ కోరిక ఇచ్చేవాడు చంద్రనాథ స్వామి. చంద్రనాథ స్వామి అనుగ్రహం కలిసి సంపూర్ణమైంది. కొంచెం డౌన్ చేయండి, కొద్దిగా డౌన్ చేయండి, కొద్దిగా డౌన్ చేయండి. అలా పూజ చేస్తూ 10 మందికి తన వంతు సహాయం చేస్తూ అలా జీవనమిస్తున్నాడు. కానీ ఆర్థికంగా చాలా వెనకబెట్టాడు, దారిని చూసాం కాబట్టి రోజు బాధపడుతూ భగవంతుని ధ్యానం చేస్తూ భగవంత ఈ జన్మలో నాకు నిర్ణయించావు, దారిని చూస్తున్నాను, ధనం లేదు కాబట్టి నేను ఈ జీవితాన్ని సాధిస్తానని చెప్పి ప్రాణత్యాగాన్ని సిద్ధపడతాడు. ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం ఇలా పొందుతారు. ఎలా అంటే శతశుద్ధితో చేసినటువంటి ఆ యొక్క సంకల్పము భగవంతుడు నిర్ణయిస్తుంది. అందుకనే భగవంతుడు ఒక బ్రాహ్మణుడు ధరించి ఆ పేద బ్రాహ్మణుడు ఎదురుపోయి బ్రహ్మరత్మ ఎందుకు ఆలోచన చేస్తున్నాను, నీ మనసులో ఏమవుతున్నప్పుడు స్వామి నేను దారిద్ర్యం తీరుస్తున్నాను, దీనికి ఏదైనా పరిహారం ఉంటే ఎవరిని ప్రార్థన చేస్తాడు. ఎంతో తను సంతోషించి ఆయన నీ ప్రధాన సంవత్సరాన్ని ఆచరించి నీకు సకల విధమైనటువంటి కార్యక్రమంగా నివారణమై సత్యనారాయణ స్వామి అనుగ్రహం పొందుతావు చెప్పి ఆశీర్వాదం చేస్తాడు. దాంతో ఆ యొక్క బ్రాహ్మణుడు ఒక రోజు ఉదయాన్నే నగరానికి వెళ్తాడు. ఆ నగరంలో
భిక్ష వెళ్తే మామూలుగా వచ్చే ధనానికంటే మామూలుగా వచ్చే 500 కంటే ఆ రోజు రెట్టింపు 3 రెట్లు ధనం వస్తుంది. దాంతో సంతోషించి తదనంతరం కావాల్సిన పదార్థాలంతా శ్రద్ధాభక్తిగా తీసుకొని స్వగ్రం చేరుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరణ చేస్తారు. ఆ వ్రతభక్తి వల్ల ఆ యొక్క బ్రాహ్మణుడికి సకలేశ్వరం ప్రాప్తిస్తుంది. దాంతో ఆ యొక్క బ్రాహ్మణుడు ప్రతి నెలలో కూడా వ్రతాన్ని శ్రద్ధాభక్తిగా ఆచరణ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ సందర్భంలో భగవంతుని అనుగ్రహం పొందేదానికి ఆయా చేస్తుంటాడు. అదే ప్రాంతంలో ఉండే పోయేవాడు కూడా ఆ యొక్క సాయంత్ర సందర్భంలో వ్రతం జరుగుతూ ఉంటుంది. పోయేవాడు వచ్చి బయట ఉంచి వెళ్ళి చూస్తారు. వ్రతం జరుగుతూ ఉంటుంది. పూజ అయింది అక్కడే ఉండి వ్రతం చూసి పూజ అయింది అక్కడే ఉండి పూజ అయిన తర్వాత ప్రసాద శక్తిమైపోయింది కాబట్టి ఈ వ్రతం నాకు ఐశ్వర్యం ప్రాప్తించింది అంటాడు. దాంతో సంతోషించి ఆ యొక్క ప్రసాదం తెలుసుకొని మరో ఉదయాన్నే ఆ కట్టుబాబు నగరంలో అమ్ముతాడు. అమ్మితే అతని మామూలుగా వచ్చే ధనాన్ని పెడితే రెట్టు కుదరం వస్తుంది. దాంతో సంతోషపడి వ్రతానికి కావాల్సిన పదార్థాలంతా చేస్తారని రెండో కథ పరిపూర్ణం చేస్తున్నాను. మంచిదే కదా. ఉల్టముడు రాజు సత్యవంతుడు ధర్మకాలం చేస్తున్నాడు. ఆ యొక్క రాజుకి ఉల్టముడు ఆ యొక్క రాజు సత్యవంతుడై ధర్మకాలం చేస్తుంటాడు. ఆ యొక్క రాజుకి భద్రశిల అనే భార్య ఉంటుంది. ఆ భార్యకు సంతాన భాగ్యం ఉండదు. ఒకరోజు నారద మహర్షి ద్వారా ఈ వ్రతాన్ని తెలుసుకొని ఆ వ్రతానంతా ఆచరణ చేసిన తర్వాత వారికి పుత్ర సంతానం కలుగుతుంది. రాజుగారికి పుత్ర సంతానం కలిగింది కాబట్టి ఇద్దరు కూడా సామూహికంగా గంగానది తీరంలో వ్రతాన్ని చేయాలనే సంకల్పంతో వెళ్ళి మహావైభవంగా వ్రతాన్ని ఆచరణ చేస్తుంటారు. అదే సందర్భంలో అదే ప్రాంతంలో ఉండే ఒక వైశ్యుడు వ్యాపారం కొరకు ధనాన్ని పడవలో ఎన్నుకొని అలా ప్రయాణం చేస్తుంటాడు. ఆ ప్రయాణ సమయంలో విశేషమైన పూజ కైంకర్యం జరుగుతూ ఉంది. వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళి అక్కడ చూస్తే పూజ జరుగుతూ ఉంటుంది. పూజ అయిన ఉండి ప్రసాదాన్ని తీసుకుని భోజనం అయిన తర్వాత మహారాజు గారు చేసిన మతం ఏమిటి, ఈ మతం వల్ల అధిపతి ఫలితం ఏమి అన్నప్పుడు మహారాజు చెప్తారు, ఆయన ఇది సంతానపరమైన వ్రతము, సాక్షాత్ మహావిష్ణు యొక్క వాస్తవ వ్రతం కాబట్టి కలియుగంలో అత్యంత శ్రేష్టమైంది. ఈ వ్రతం వల్ల నాకు సంతాన భాగ్యం కలిగింది అంటాడు. దాంతో వైశ్యునికి సంతోషపడి, స్వామి నాకు కూడా వివాహం అయింది, నా సంతానం కలిగలేదు కాబట్టి మీ యొక్క సదాంశం అనుగ్రహంతో నాకు సంతాన భాగ్యం కలుగుతుందని ఆశిస్తుందని చెప్పి ఆ యొక్క వ్రత ప్రసాదాన్ని తీసుకొని వెళ్తాడు. ప్రసాదాన్ని తన భార్య ఇస్తూ ఇది సదాంశం వ్రతము ప్రసాదం, ఈ యొక్క ప్రసాదం వల్ల మనకు సంతాన భాగ్యం కలిగితే తప్పకుండా వ్రతం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. దాంతో ఇద్దరు ప్రసాదం పూజిస్తారు. పూజించి 10వ మాసంలో కుమార్తె ప్రదర్శిస్తుంది. ఆ కుమార్తెకు కళావతి పెట్టి అల్లారు ముందు వ్యాపిస్తూ ఉంటారు. ఒకరోజు ఆ యొక్క భార్య భర్త వెళ్తుంది, స్వామి మనకి సంతానం కలిగింది కదా, వ్రతం చేస్తని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క విషయంలో అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేస్తని చెప్పి ఆ వరాన్ని ఇక్కడ చూపేస్తాడు. అమ్మాయి ఇంట్లోనే సంతోషంగా దాంతో ఆ యొక్క వివాహం చేస్తారు. కానీ ఆ సందర్భంలో వ్రతం గురించి మర్చిపోతారు కాబట్టి విష్ణు కోపాన్ని కలిగిస్తారు. ఎలా అంటే నీకు భరించినటువంటి పుస్తకంతో చూపిస్తారు. దాంతో ఆ యొక్క సంతోషంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళ వృత్తి ఎలా అంటే ఒక రాజ్యం నుండి ఇంకో రాజ్యం వెళ్ళి వ్యాపారం చేసుకుంటుంటారు. అలా వ్యాపారం చేసుకుంటారు కాబట్టి
కాబట్టి అక్రాసంలో ఉండే రాజుగారి భవనం దగ్గర ఇల్లు కూడా ఇల్లు తీసుకుని వ్యాపారం చేసుకున్నారు. పొగలంతా వ్యాపారం చేసుకుని రాత్రి లెక్కలు చూసుకొని వారి యొక్క వివరాలు చూసుకొని రేపు ఎలా చేయాలని చెప్పి ఆలోచించుకుంటారు. అదే రోజు రాత్రి రాజుగారి పోషాకారంలో పోషాకారంలో రసంలోని కలుసుకొని ఆడిపోతున్నారు. అలా ఆడిపోతున్నప్పుడు రాజపతి గురించి వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు ఎవరున్నారు, ఎవరు పెడుతున్నారు కాబట్టి మేము దొరికిపోతే రాజుగారు పెద్ద శిక్ష విధిస్తారని ప్రాంతాలు. అందుకనే ఆ ధనాన్ని దొంగలు ఆ ధనాన్ని మామాలు నుండి వదిలి పారిపోతారు. వెతికితే రాజుగారి ధనమే ఉంది, ఇద్దరు వ్యక్తులున్నారు కాబట్టి వాళ్ళే దొంగలు నిర్ణయించి పక్కాలతో కట్టి రాజు దగ్గర తీసుకెళ్తారు. రాజుగారు విచారించుకుని ప్రార్థన చేస్తారు. మహారాజు గారు మేము బంధించి తీసుకుంటాం, విచారించి క్షమించని అంటారు. దాంతో రాజుగారు అహంకారం కోపంలో ఉన్నారు కాబట్టి వీరిని చిరసాలకు బంధించని చెప్పి ఆజ్ఞయిస్తాడు. కానీ ఎందుకంటే విష్ణు మాయలో ఉన్నారు కాబట్టి ఆ మాయలో ఉన్న వాళ్ళు మాటలు మాటలు ఎవరు కూడా అర్థం కాదు. దాంతో రాజుగారు చిరసాలను బంధించి కఠినమైన శిక్ష తీస్తారు. దాంతో అదే రోజు రాజుగారి కఠినమైన శిక్ష తీసిన రోజే భార్యాపుత్రుల గృహంలో పోతారు. ఎందుకంటే విష్ణు మాయ వలన ఇలా జరగదా ఉంటుంది. అందుకనే వాళ్ళిద్దరు దారిద్ర్యంలో జీవిస్తుంటారు. ప్రతిరోజు కూడా విష్ణుని అలా జీవిస్తుంటారు. కొన్ని నెలలు గడుస్తుంది, 6 నెలలు సంవత్సరం గడుస్తుంది. కానీ భర్తల యొక్క ఆశలు కనపడదు. ఎప్పుడు కనపడకుండా పోతుందో ఇలా నిరాశతో ఉంటారు. ఒకరోజు కళావతి రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తుంది. అప్పుడు అమ్మా ఇంత రాత్రికి ఎక్కడున్నావు, నీ మనసులో ఏముంది అన్నప్పుడు అమ్మా ఈరోజు ఒక బ్రాహ్మణుడిలో వ్రతం జరుగుతూ ఉంది, అక్కడే ఉండి పూజ అయ్యేందుకు అక్కడే ఉండి ప్రసాదం తీసుకుని వంకి ఎదుగుతున్నాము, అందుకు ఆలస్యం. అప్పుడు లీలావతి జ్ఞానోదయం అమ్మా మీ భర్త నా భర్త అంటే మీ తండ్రి గారు మీ కుటుంబం ఉందే ప్రతి చేసినాడు, వ్రతం చేసిన చెప్పి ఇంత కొత్త చేయలేదు కాబట్టి దాన్ని వినవచ్చు అని చెప్పి తన బంధువులని స్నేహితులను పిలిచి శాస్త్రోక్తంగా వ్రతాన్ని చేస్తుంది. శ్రద్ధాభక్తిగా ఆచరణ చేస్తుంది కాబట్టి ఆ రోజు ప్రార్థన చేస్తుంది. భగవంతా మా యొక్క అల్లుడు భర్త ఎక్కడున్నా క్షేమంగా ఆరోగ్యంగా మా కుటుంబ శరీరంగా అసలు జీవిత మాకు ధనము మనుషులు ఏమిటి భక్తులు సాధన చెప్పి ప్రార్థన చేస్తుంది. దాంతో ఆ దయామయుడు సత్యనారాయణ స్వామి జయేంద్రారమణ గోవింద జయేంద్రారమణ గోవింద. ఆకులు ఉన్నాయని చెప్పి అసత్యం చెప్తారు. ఇప్పుడు అసత్యం చెప్పినారో అలాగే ఆగోగా చెప్పి చూపిస్తారు. దాంతో వీరందరూ భోజనాలు చేస్తుంది. ఆ యొక్క రథదానం చూస్తానే ఇద్దరు మామూలు ఏడ్చి మామ ఏడ్చుకోవడం జరుగుతుంది. పదార్థాలు అయింది కాబట్టి వెంటనే ఆ సన్యాసం వెళ్ళి ఆధారపడి మనము క్షణాన్ని కోరుతాము. లేకపోతే ఆ సన్యాసం వెళ్ళి వాక్యాన్ని మాట్లాడాలి కాబట్టి ఆ పదార్థాలు అయిందాయి అని చెప్పి వాటి క్షమించి ప్రార్థన చేస్తాడు. సన్యాసి వైశ్యాల మీరు ప్రతిసారి కూడా విష్ణుతో నివేదనాలు కాబట్టి విష్ణు ఆరాధన చేయండి మంచిదని చెప్పి సమాజానికి వెంటనే యథాప్రకారంగా ధనము ధాన్యం ఐశ్వర్యంతా ఉంటుంది కాబట్టి తన రాజ్యానికి బయలుదేరుతారు. రాజ్యంలో అక్కడ ఒక దూతం పిలిచి మా యొక్క భార్యపుత్రులు తెలుపమని పంపిస్తారు. ఆ దూత ముందుగా వెళ్ళి ఆ యొక్క భార్యాపుత్రులకి ఎదురు చేస్తారు. అమ్మ మీ భర్త మీ తండ్రి గారు ఇప్పుడే నది తిరిగి వస్తున్నారు, మీరు వచ్చి వాళ్ళని స్వాగతించని చెప్పి అన్నారు. దాంతో అదే రోజు కళావతి లీలావతి ఇద్దరు కూడా చాలా వ్రతనామం చేస్తూ ఉంటారు. ఆ యొక్క వ్రతం చేస్తారు కాబట్టి వ్రతం చేస్తా ఉన్న సమయంలో సేవకుడు చెప్పినారు కాబట్టి తల్లి పూర్తి చేసింది కానీ కుమార్తె
భక్తులు చూసిన ఆతులలో పూజ పూర్తి చేసి కానీ ప్రసాదాన్ని తీర్థాన్ని తీసుకోకుండా అలా బయలుదేరి వెళ్తుంది. దాంతో ఎప్పుడు ప్రసాదం తీసుకోలేదో కుంకుమ తీసుకోలేదో ఆ యొక్క పూజా ఫలం పరిపూర్ణంగా లభించదు. కాబట్టి సత్యనారాయణ స్వామి కోపాన్ని గురిస్తారు. ఇందులో వస్తున్న సర్వలో ఉన్నటువంటి అల్లుడు మునిగిపోతాడు. అక్కడే మునిగిపోతారు కాబట్టి అక్కడే గజేంద్రంతా స్మరిస్తారు. ఎక్కడ కూడా కనపడకుండా ఉంటారు. వెంటనే ఆ యొక్క మామ ఆలోచన చేస్తాడు, ఈ సత్యనారాయణ స్వామి మహత్యమైన శ్రద్ధ ఉందని చెప్పి తన బంధుమిత్రుల్ని, దేవాలయ అర్చకుల్ని, గ్రామపతుల్ని, సేనాధిపతులను అనుమతించి, మంత్రుల్ని అనుమతించి ఇలా జరిగింది. నేను నాకు కుమార్తె పుట్టక ముందే వ్రతం చేస్తానని చెప్పి ప్రయత్నం చేసినాను. ఇందుకు వ్రతం కాబట్టి మీరు ఏమి ఆ శిక్షకు, ఆ తప్పుకి ఏమి శిక్ష ఇస్తే ఆ శిక్ష నేను బదులే ఉంటానని చెప్పి అందరూ నమస్కారం చేస్తాడు. అందరూ పదాలు పెట్టి నమస్కారం చేస్తాడు. ఎందుకంటే మనం నేరుగా నమస్కారం చేస్తే ఒక మనిషికి క్షమాపణ రాదు. అదేవిధంగా ఒక మనిషికి పాదాల గుర్తు నమస్కారం చేయడం అంటే ఎట్లా కోపిస్తైనా అతను దయాబుద్ధి అవుతాడు. కాబట్టి ఆ దయామయుడికి పాదాల నమస్కారం తక్షణమే ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదంతో యథాప్రకారంగా ఆ యొక్క గదిలో ఉండేటువంటి అందరికీ నమస్కారం చేస్తారు. ఆ మందిరంలోనే బంధుమిత్రుల్ని, బంధుమిత్రుల్ని, కులమిత్రుల్ని, గ్రామమిత్రుల్ని నమస్కారం చేసి కష్టాలంతా ఆమె భర్త మరి లభిస్తారు చెప్పి అన్నప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదం చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఆ యొక్క భర్త పైకి వెళ్తా ఉంటాడు. దాంతో అక్కడే వైశ్యులు ఆ రోజు సత్యనారాయణాన్ని ప్రతాపకి ఆసనం చేసి జీవన పర్యంతం సంవత్సరానికి ఒకసారి చేస్తే ఆ గృహంలో భావన శాస్త్రము కాబట్టి అదేవిధంగా సత్యనారాయణ చేసిన తర్వాత 10 మందికి అన్నదాసోహం అన్నదాసోహం అంటే మంచి రుచికరమైన భోజనం పెట్టి ఛార్జింగ్ కడాలి ఇంకేమైనా కొరత ఉంటే ఫోన్ చేస్తాం. అదేవిధంగా मेरा फोन दिया रे फोन फोन कर तेरे में फोन करी जाएगी बात తిరిగి వచ్చే మార్గంలో ఒక చెప్పినట్టు ఒక విడిది చేసుకుని అక్కడే విడిది చేసి వచ్చారు. ఆ విడిది సందర్భంలో అక్కడే విడిది సందర్భంలో విశ్రాంతి పొందుతారు. అదే ప్రాంతంలో గోపాలపురంతా సత్యనారాయణ సంవత్సరం చేయడానికి ఏర్పాటు చేసి సంతోషపడి రాజు గారిని ఆహ్వానిస్తామని వెళ్తారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. శ్రద్ధాభక్తి వ్రతాన్ని ఆసనం చేసి అహంకారంలో అక్కడే వదిలి నగరాన్ని తీసుకుంటారు. కానీ గొర్రెలు తీర్థ ప్రసాదాన్ని తీసుకుని 10 మందికి ఎప్పుడు ప్రసాదం తీసుకోలేదో ఆ యొక్క పూజ మనకు లభించదు. ఎందుకంటే ఆ ప్రసాదం వ్రతం చేసినప్పుడు ఆ పూజ అశ్వం కావచ్చు, కుంకుమ కావచ్చు, ప్రసాదం కావచ్చు, తీర్థం కావచ్చు, ఏమోటి మనం స్వీకరిస్తేనే అది పూజ ఫలం లభిస్తుంది. కాబట్టి పూజ లభిస్తారు కాబట్టి అతనికి అసలు చెప్పి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే భగవంతుడు దయాపడు కాబట్టి వారి దగ్గర మనం క్షమాపణ చేసుకుంటే కూడా సమర్పణ చేస్తారు. అదేవిధంగా ఆ రోజు నుండి ఆ రాజుగారు శాసనం చేస్తాడు. రాజ్యంలో ఎవరైనా సరే నూతన గురుశుద్ధులుగా
చేయని చెప్పి శాసనం చేస్తారు. ఆ శాసనం వల్ల ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు అర్థం చేస్తూ ఉంటారు, సుఖంతో ఉంటారు. రాజుగారు కూడా సంవత్సరానికి ఒకసారి సామూహిక గృహాన్ని అర్థం చేసి సకల బహుభాగాలను అందించిన తర్వాత సాక్షాత్ వైకుంఠకు వస్తారని ఈ పశ్చిమోత్తరాలు సంపూర్ణమైంది. కాబట్టి సత్యనారాయణ వ్రతాన్ని చేసేవారికి, చూసేవారికి, విన్నవారికి ఆ యొక్క జయేంద్రారమణ గోవింద సత్యనారాయణ స్వామి పాదవే గోవింద మద్బాంధవ గోవింద రక్షక గోవింద హర నమ పార్వతీ పదయే శంభో. ఓం భవాని నిర్మాణకారణేన ప్రదక్షిణ పదే పదే బాబో పరమా అంబావాత్మా భవంతర్షయామి దీర్ఘశ్రావయామి అస్మారోహణ గజారోహణ గజారోహణ పుత్రారోపచార రథోపచార రథోపచార ధ్యాన భావాహన యోగోపచార పూజా సమయామి మోక్షాన పూజా క్రియాదిషు యోగం సంప్రదాయాది వందే నమః महालक्ष्मी समेत सत्यनारायण देवदेवता पूजा विधानेन भगवान सर्वात्मका वायु देवता अच्युताय मानताय मा गोविंदाय मा अच्युताय मानताय मा गोविंदाय मा अच्युताय भावात् करोमि यत् सकलं तस्मै नारायणाय वर्मयामि कृष्णार्पणमस्तु ब्रह्मार्पणमस्तु ओम तत्सत्. అందరూ ప్రార్థన చేసుకోండి సార్, అందరూ కూడా చెప్పండి చెప్పండి. నారాయణి నమోస్తుతే. స్వామిని పూజించే చేతుల చేతులగా ఆ మూర్తిని దర్శించే కన్నుల మనసు అర్పణ సేవామ శ్రీ సత్యనారాయణి మనసారా స్వామిని కొలచి ఆరతలేరమ్మ. శరణు శరణు ఓ గణాధిపా
కరుణ చూడు మము గణాధిపా. చాంగరే చాంగరే మమత నిన్ను కోరే చాంగరే చాంగరే చెలిమి నిన్ను చేరే అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే చాంగరే చాంగరే మమత నిన్ను కోరే చాంగరే చాంగరే చెలిమి నిన్ను చేరే. అన్నయ్య నీ ఎలక పై నేనని తెలుసును లేవయ్యా, తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్యా. ఎన్నికలలో వెంట తెచ్చనంట చూడముచ్చటైన మురిపం, ఎన్ని సిరులో రాసిపోసినంట సంకురాత్రి వంటి సమయం, మనసే కోరే అనుబంధాలు తరిచేరే తరతరాల తరగని వరాల గని అని మనింటి మమతని మరి మరి పొగిడిన పదుగురి కనువెలుగై సాగుతున్న వేళలో మనది పూలదారే చాంగరే చాంగరే మమత నిన్ను కోరే చాంగరే చాంగరే చెలిమి నిన్ను చేరే. కొమ్మలో కోయిలను కమ్మగలేపిన కిలకిల సంగీతం, గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం. ఎంతవరమో రామచంద్రుడంటి అన్నగారి అనురాగం, ఏమి రుణమో లక్ష్మణుణ్ణి మించు చిన్నవాణి అనుబంధం, ఇప్పుడే చేరే 10 ఉగాదులొకసారే ప్రియ స్వరాలు చిలికిన వసంతవనముగా అనేక జన్మల చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం.
స్వాగతాలు పాడని సంబరాల హోరే చాంగురే 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 చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వున నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఏ బ్రహ్మ రాశాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దేహాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలో చోటు దక్కిందిలా ఏ తోడు కానిండగా రాలేది ఏ పూల రంగులో ముంగిళ్లలో ముగ్గుగా రోషాల ఏలేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదే కదా చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఆ చెమ్మ చెక్కల్లో చెలివేయిలా మారింది పంతాలుగా ఈ కుర్ర తిక్కల్లో ఉడికేయిలా సాగింది పందాలుగా ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోలుగా ఈ తిట్టిపోతల్లో అర్థాలని తెలిగించుకోవేలుగా కారాలు మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కళ్యాణ తాంబూలం ఎప్పుడో కలలన్నీ పండించగా ఆనందం ఆనందం మాది కదా చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పూన నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే ఖుషి తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో అమని చెల్లో ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కథే ముద్దట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగానికే వరమైనది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలు పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి పుట్టింటి తులసిగా అత్తింటికొచ్చాను ఈ ఇంటి తులసికి కోడలై ఉన్నాను ఈ గడప కుంకుమే నా పాట పల్లవి పాకిలి ముగ్గులే పాటలో చరణాలు మా ఇల్లే మాకు బంగారు మేడ వెలలేని మాట
అది ఒక ఇల్లే కాదురా సరిగమ పద పాఠశాలరా అణువణువును మీటి చూడరా అనుభూతి ధ్వనిస్తుందిరా కుత 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 అన్నముడికిన గణ 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 అంట్లు తోమిన జల 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 నీళ్లు పట్టిన ఆనందం గాన బజాన అందా సందాల చందమామరావే వచ్చి ప్రేమ బంధాల ఇల్లు చూసిపోవే నీలి నీలాల మేఘమాల రావే పొంగిపోయే రాగాల జల్లు చూసిపోవే వాకిట్లో నిలిచామంటే ఇంద్రధనుసు వర్ణాలం నట్టింట్లో కలిశామంటే నవ్వులతో వైభోగం సకుటుంబ సపరివార సమేతంగా మనముంది చీకు చింత ఉండదులేనా ఆటుపోటులేనున్నా అటుకులు తాళింపు చేసిన అరుగులపై అందరూ కలిసి సరదాగా అవి తింటుంటే పరువెరుగని పరవశమెంతో